హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పల్లెటూరు మారుతి. ఇవాళ నేను మీకు సేమియా క్యాసెట్ చేసి చూపిస్తాను. ఇగోండి, నేను ఒక టంబ్లర్ తీసుకున్నాను సేమియాలు. ఇప్పుడు మీకు దీనిలో సేమియా క్యాసెట్ చేసి చూపిస్తాను. పొయ్యి మీద మూకుడు పెట్టుకుని నెయ్యి వేసుకున్నాను. కొంచెం నెయ్యి వేడెక్కింది. నేను కొన్ని జీడిపప్పు, కొన్ని కిస్మిస్ తీసుకున్నాను. ఈ నేతిలో ఇప్పుడు ఇవి వేపుకుందాము. ఫస్ట్ జీడిపప్పు వేసుకుందాము. ఇవి కొంచెం వేగనిచ్చి ఇందులోనే కిస్మిస్ వేసేసుకుందాము. ఏగిపోయినాయో ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే నెయ్యిలో ఈ సేమియా వేపేసుకుందాము. నెయ్యిలో దోరగా ఏగనివ్వాలి సేమియా. ఈ నెయ్యిలో సేమియా వేపుకుంటే కమ్మగా ఉంటుంది. ఇందులోనే వేపుకోవాలి, నెయ్యిలోని. మీకు నెయ్యి లేకపోతే నూనె తీసుకోవచ్చు, కానీ నేతిలో ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది. సేమియా దోరగా ఏగిపోయినాయి. ఇప్పుడు ఈ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ సేమియా మాడితే బాగోదండి, దోరగా వేపుకుంటే సరిపోతుంది. ఇంకో సేమియా అంతా ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. ఇప్పుడు అదే మూకిట్లో ఇప్పుడు దీంతో ఒకటి నీళ్ళు తీసుకున్నాం కదా, 1.5 వేసుకోవాలి నీళ్ళు. సేమియా ఒకటి తీసుకున్నాం కదండి, 1.5 నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. నేను దీంతో 1.5 నీళ్ళు, ఒకటి సేమియా తీసుకున్న వల్ల 1.5 నీళ్ళు తీసుకున్నాను. ఈ నీళ్ళు బాగా మరగనివ్వాలి. ఇగో నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులో ఇందాక పెట్టుకుని సేమియా వేసుకుందాము. ఈ సేమియా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో నేను కేసరి ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను కొంచెం. ఇది మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఒకసారి మూత తీసి చూద్దాము. నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి. ఇప్పుడు ఇందులో నేను దీంతో ఒక సేమియా తీసుకున్నాను కదండి, 1/4 కప్పు సేమియా తీసుకున్నాను. మీకు చక్కెర తక్కువ కావాలంటే అర కప్పు తీసుకోండి. నేను 1/4 కప్పు తీసుకున్నాను. ఈ చక్కెర వేసుకుందాము. ఇందులో నేను యాలకుల పొడి వేసుకుంటున్నాను. ఇది కూడా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు ఇందులో లాస్ట్లో ఇందాక పెట్టుకున్నాం కదా కిస్మిస్, జీడిపప్పు, అది వేసేసుకుందాము. ఇంతే అండి, స్టవ్ ఆపేసుకోవచ్చు. దగ్గర పడిపోతుంది. 5 నిమిషాలు ఆగితే బిగిసిపోతుంది అది. స్టవ్ ఆపేసుకోవచ్చు ఇలా విధంగా ఉండగా. ఇంతే అండి, సేమియా కేసర్ రెడీ. ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇదిగో చూడండి, ఇందాక నీరు కింద ఉంది, ఇప్పుడు ఎలా బిగిసిపోయిందో చూడండి. ఇప్పుడు ప్లేట్లోకి వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు.